ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి. ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చాలా సార్లు మాట్లాడినప్పుడు నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని. మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు. ఈ ఆక్రమణలే మన విజయవాడకి శాపంగా చేసినవి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించి ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారు. నిర్మించిన ఇళ్లకి డ్రైన్స్ లేకపోవడం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేస్తుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూసినా గానీ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని 20 years గా 30 years గా ఏం లేదు ఇల్లు కట్టేయడం జరిగింది. అక్కడ కూడా ఆ వాగులు వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు, దశాబ్దాలుగా చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి వైసీపీ ప్రభుత్వం మాటలు కాదు, వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేయాల్సిందిపై ఆయన విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు. మార్చుకోవాలి వైసీపీ నాయకులు.